ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది. భక్తులు ఎవరైనా సరే తమ కష్టాలని కోరికలని మనసులో చెప్పుకొని ఆ గుడిమెట్లకి పసుపు కుంకుమలు పూసినట్లయితే వారి కోరిక తీరుతుందని భక్తులందరి నమ్మకం. అందున కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం ఈ రోజు ఇంకా దివ్యంగా ఉంటుంది. మీ వాళ్ళకెవరికైనా ఏమైనా కోరికలుంటే వెళ్ళి కోరుకోమని చెప్పండి. అలాగే పూజారి గారు. ఆ హలో. హలో, నేనంటే అప్పుడే మర్చిపోయావా? నా ఏటీఎం సెంటర్ అప్పుడే మర్చిపోతే ఎట్టా చెప్పు. రే, గుడికొచ్చుండి గుడికాడ ఫోన్ లేంది, ఫోన్ పెట్టు ముందు. ఓ అత్త, ఒక ముఖ్యమైన ఫోను, మాట్లాడొస్తాను. త్వరగా రా. రేయ్, నువ్వా మళ్ళీ ఫోన్ చేసినావు ఇంద్రా? ఏటీఎం సెంటర్కి ఎవడైనా ఎందుకు వెళ్తాడు? డబ్బులు అవసరమైతే వెళ్తాడు. నేను నీకు కాల్ చేశానంటే కూడా అర్థం అదే. రేయ్, నిన్నగాక మొన్న కదరా ఇచ్చున్నాను, మళ్ళీ ఏంది నువ్వు? ఇదిగో, నువ్వు అడిగినప్పుడల్లా దుడ్డు ఇవ్వటం కుదరదు. ఆ మాట నువ్వు చెప్పకూడదమ్మా. ఎందుకంటే నాకు తెలిసిన విషయం చిన్నదేం కాదు. యాక్సిడెంట్ చేసి చంపేస్తే నువ్వు దాన్ని నెత్తి మీద వేసుకొని వేరే వాణ్ణి కాపాడాలనుకున్నా. అతన్ని కాపాడాలన్న కోరిక నీకున్నప్పుడు నా అవసరాలకి డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండాలి కదమ్మా. నాకు ఓ 2 లక్షలు కావాలి, మర్యాదగా తెచ్చిపో. 2 లక్షలా? లక్షలు యాడ్ నుంచి వస్తాయనుకున్నావురా? 4 రోజులకు దూరి ఫోన్ చేసి దుడ్డు కావాలంటే కుదరదు. నీకు కుదిరిద్దో లేదో నాకెందుకు, నాకైతే కావాలి. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే ఏం జరిగిద్దో తెలుసుగా. రేయ్, ఏమిరా బెదిరిస్తా ఉండవా? అడగ్గానే ఇస్తా ఉన్నాను కదా అని రోజుకొత్తూరి ఫోన్ చేసి దుడ్డు కావాలంటే యాడ్ నుంచి తీసుకురావాలరా? అంత దుడ్డు నా వల్ల అయితే కాదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏముంటది చేసేది? ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే దానివల్ల ఎంత నష్టమో నాకంటే నీకే బాగా తెలుసమ్మా. నష్టమో కష్టమో నీ బోటోళ్ళకి అంత భయపడతా కూర్చోవడం నా వల్ల కాదు. నా దగ్గర అయితే దుడ్డు లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏం చేసుకుంటావో చేసుకోమంటాడా? నన్ను తిట్టిందే కాక నేను డబ్బడిగితే ఇవ్వనంటావా? అయిపోయావురా. నన్ను రెచ్చగొట్టి పెద్ద తప్పు చేశావు. నా కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చేస్తాను.